మూమెంటే మన సంక్రాంతి పండుగ. ఇందులో మీరు చాలామంది అనుకోవచ్చు సంక్రాంతి పండుగ కేవలం హిందువుల పండుగ అని చెప్పేసి. లేదు, అది క్రిస్టియన్స్ పండుగ, ముస్లిమ్స్ పండుగ కూడా. ఎందుకో తెలుసా? ఇక్కడ రైతులు అనే వాళ్ళకి కులాలు మతాలు ఏముండవు. మీకు తెలుసో తెలియదు, రైతులకి కులాలు మతాలు ఏముండవు. పండించిన వాడు అందరికీ పండిస్తాడు, పెట్టేవాడు అందరికీ పెడతాడు. సో ఇక్కడ కుల మతాలు ఏముండవు. సో ఇది కోతల పండుగ అంటారు. కోతలు అంటే నువ్వు హిందూ చేసుకోవచ్చు, క్రిస్టియన్ చేసుకోవచ్చు, ముస్లిం చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. సో ఇది మతాలకు అతీతమైన పండుగ. సో అది తెలియదు చాలామందికి చెప్పాలంటే. సో ఇక్కడ ఈ పండుగ అనేది కోతల పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ రైతుల కష్టాన్ని చూసి, ఆ వరి కోతలను చూసి అతను పండించిన గింజ అని తలుచుకొని చేసుకునే పండగే మన సంక్రాంతి పండుగ. ఇది ఇప్పటిది పండుగ కాదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడెప్పుడో జరిగినటువంటి సివిలైజేషన్, మెసోపొటేమియన్ సివిలైజేషన్ అక్కడి నుంచి జరుగుతున్న పండుగ. ఎందుకంటే పూర్వం మనం కూడా తినేది పండించిన బియ్యమే, వడ్డించిన బియ్యమే, పండించిన బియ్యమే మనం తినేది. సో అది అప్పటి నుంచి వస్తుంది, ప్రాచీన భారతదేశం నుంచే వస్తుంది. సో ఆ యుగం నుంచి వస్తున్న పండుగ కాబట్టి సంక్రాంతి అందరూ జరుపుకోవాలి.